అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల మన రెండు పనులు కూడా ఈ కొత్త రోడ్లోనే. ఈ సీజన్ ఎట్లా ఉందంటే డీజిల్ రేట్లు ఒకవైపు విపరీతంగా పెరిగినాయి. భీముడు అతని కోపానికి మరణమే భయపడేది. అతడే భీముడు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నా రెండు బండ్లు అయితే మార్నింగ్ నుంచి నడుస్తున్నాయి. టైం వచ్చేసి సుమారుగా 1 అయితే అవుతుంది. మనము ఇప్పుడు మన బండ్ల దగ్గరికి అయితే వెళ్దాము. ఒక బండి అయితే కల్టివేటర్ అయితే వేస్తుంది, ఒక బండి మాత్రం డిస్క్ ప్లవ్ అయితే వేస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా రెండు బండ్లు అవే వేస్తాయి. ఇక మధ్యలో అయితే ఇంప్లిమెంట్స్ అయితే మార్చే సెక్షన్ అయితే లేదు. అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు. నిన్న వర్షం పడటంతో, అంటే వర్షం అనేది ఎట్లా పడ్డదంటే కొన్ని చోట్లను ఎక్కువ ఉంది, కొంతను అసలు లేనే లేదు. అంటే ఇటువైపు ఎక్కువ ఉంది, ఇటువైపు అసలు లేనే లేదు. ఇటువైపు దుక్కులన్నీ ఈ రోజైతే మొగ్గదిస్తున్నాం. చూడాలి ఎంతవరకు వర్క్ వచ్చింది, ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది వర్క్. అక్కడికి వెళ్ళైతే చూద్దాం. అందరూ వీడియో చూస్తున్నారు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మన రెండు పనులు కూడా ఈ కొత్త రోడ్లోనే వర్క్ చేస్తున్నాయి. అంటే కొత్త రోడ్డు పక్కన చేనులలో రెండు కూడా ఈరోజు ఇటువే. ఎందుకంటే మనకు పై ఎత్తున అయితే వర్షం లేదు, మొత్తం కూడా ఇటే వర్షం ఉంది. వర్షం ఉంది కదా, మన వాళ్ళు వేస్తాడు. మన కల్టివేటర్ అయితే ఇక మార్నింగ్ నుంచి నైట్ వరకు రప్పలాడిరమే ఈరోజు. డిస్క్ అది కొంచెం యావరేజ్గా స్లోగానే నడుస్తుంది. ఎందుకంటే డిస్క్కి కల్టివేటర్కి చాలా తేడా ఉంటుంది వర్క్. కల్టివేటర్ 10 ఎకరాలు వేస్తే అందులో సగం కూడా డిస్క్ అయితే వేయలేవదు. ఫైనల్లీ మన బండి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదంతా ఉంది కదా, ఇగో ఇదంతా కూడా కల్టివేటర్ వేస్తున్నాం. దీనిపైన మళ్ళీ మనం బోదెలు తోలిన తర్వాత బోదెల పత్తి అయితే పెడతారు. మన బండి చూడండి, మహీంద్రా టెక్ ప్లస్. మనోడు రప్పలాడిస్తూనే ఉండు. సాలైతే అయిపోయింది, ఇరవాలు కూడా సగం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది. మనం లాస్ట్ టైం చూసాం కదా, ఈ పైన మనము డిస్క్ వేసాం కదా, ఇప్పుడైతే ఇది మొత్తం కూడా కల్టివేటర్ వేస్తున్నాం. మా ఫ్రెండ్స్ ఏందో రోజు రోజుకి చాలా తగ్గుతున్నాయి. ఒకప్పుడు మేము పొలంలో కానీ చేలల్లో దున్నేటప్పుడు ఏంటంటే ఏమో వచ్చాయి పొంగలు, అలాంటివి చూడండి 3 అయినాయి. మా ఏరియాలో ఇలాంటి బిట్లు అయితే రేరు. 100లో 1-2 అయితే సంవత్సరానికి 1-2 తగులుతాయి. ఈ 4-5 ఎకరాల బిట్టులు ఒకటే బిట్టు. కానీ ఇలాంటి వాటి దున్నినప్పుడు ఏంటంటే బండి ఎటు వెళ్ళదు కదా, కంటిన్యూషన్ వర్క్ చేస్తుంది కదా, మనకేంటంటే టైం కలిసి వస్తుంది. ఇలాంటివి మనము దాదాపుగా ఒక దగ్గర ఉంటే రోజుకి 10 నుంచి 12 ఎకరాలు వేయచ్చు. తిరుగుడు ఉందనుకోండి, తిరుగుడు ఉంటే మాత్రం 4 నుంచి 5 లేదా యావరేజ్ గా ఎక్కువ 6 అంతకు మించి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఈ చైన్ నుంచి ఆ చైన్కి, ఆ చైన్ నుంచి ఇంకో చైన్కి అలా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది అక్కడ. అదే ఒక దగ్గర దున్నినాం అనుకోండి, ఇలా టైం కలిసి వస్తుంది. పదునుంది కదా, బండి కూడా బ్రహ్మాండంగా పోతుంది. ఇదంతా రాళ్ళు బోలైతే చైన్ లెవెల్ చేపించారు, అందుకనే నిదానంగా వెళ్తాడు మనోడు. మాత్రం మస్తు వస్తుంది, మామూలుగా రావట్లేదు. చూడండి ఎంత పదునుందో దుక్కులో. పదును మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నిలువు నిగుడు ఉంది కదా, వర్క్ కూడా స్పీడ్ అయిపోతుంది. చూడండి జల్ది అయిపోతుంది. పూటలో కంప్లీట్ చేసినాం ఇదంతా కూడా. ఇంకా నాకు తెలిసి మేబీ 1 ఎకరం ఉండొచ్చు బహుశా. ఈ ఇప్పుడు దున్నేదైతే అవతల ఉన్నదైతే చాలా అయిపోయింది. 20 కదా, బండి కూడా మైలేజ్ ఇస్తుంది ఇలాంటి వాటిలో. ఎందుకంటే గేర్ మారడం కదా, ఇక మంచి నిలువు మీద పోతుంది కాబట్టి బండి కూడా కదలకుండా పోతుంది కదా, గేర్ మారవలసిన అవసరం ఉండదు. చిన్న వాటిలో పోయినప్పుడు ఏంటంటే తేప గేర్ మారవాలా, రివర్స్ రావాలా, ఇట్లా ఉంటుంది కదా, ఆ ఇబ్బంది అయితే మనకి ఇందులో అయితే ఉండదు. ఇలా నిలువుగా ఇలా ఎక్కువ ఉన్నప్పుడు భూములు ఏంటంటే మనకి కూడా టైం మంచిగా కలిసి వస్తుంది, బండి కూడా మంచిగా మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మన స్వరాజ్ బండి దగ్గరికి వెళ్దాం. అది మాకు పెద్ద టాస్క్ అయింది స్వరాజ్ బండితో. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల
పుడతాయి ఏంటి ఇంప్లిమెంట్స్ కి సరిపోయిన బండి అయితే కాదు, చాలా పెద్ద బండి. ఇంప్లిమెంట్స్ చిన్నగా ఉన్నాయి, స్వరాజ్ బండి చూస్తున్నాం పెద్దగా ఉన్నాయి. 4 వీల్ వేసి కొడతంటే బండి ఇంప్లిమెంట్స్ యాడికాడికి ఇరిగిపోతున్నాయి. మన డిస్క్ అంతే అయింది, మన ప్లవ్ అంతే అయింది. అయితే వెనకది పోయింది, ముందుది పోయింది. ప్లవ్ది మాత్రం ముందుది ఒకటే ఇరిగింది. మరి చూడాలి అది కంప్లీట్ చేస్తుందా లేకపోతే మధ్యలోనే ఇరగొట్టుకొని వస్తుందా అని. ఎందుకంటే మా ఏరియాలో రాళ్ళు ఎక్కువ ఉంటాయి కదా, బండి పోయే స్పీడ్ కి రాయి తగిలి ఉత్తగానే ఇరిగి పడుతున్నాయి. అందుకనే మనలో కూడా చెప్పా కొంచెం నిదానంగా వెళ్ళండి, చూసుకొని వెళ్ళండి అని. ఇప్పుడైతే మన స్వరాజ్ బండి దగ్గరికి అయితే బయలుదేరదాం. మన స్వరాజ్ బండి చూడండి మొత్తం కూడా రప్పలాడిస్తూనే ఉంది. ఎక్కడికెక్కడికి దుక్కిని పగలు తీర్చి కోసి అవతలేస్తుంది. ఎర్ర చెక్క నేల, కొంచెం ఇటువైపు వర్షం ఎక్కువ ఉండేసరికి దుక్కి మాత్రం మామూలుగా రావట్లేదు. అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ మధ్యలో గ్యాబ్ ప్లస్ ఈ గ్యాబ్ అయితే అయిపోయినట్టే. నాకు తెలిసి మేబీ గంటన్నరలో అయితే ఇది మొత్తం కూడా టోటల్ కంప్లీట్ అయ్యింది. అంటే ఇంకా చుట్టూ మందలు వేయాలి కదా, అటువైపు ప్లస్ ఇటువైపు కొంచెం మందలు అయితే వేయాలి. ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. భీముడు అతని కోపానికి మరణమే భయపడేది. అతడే భీముడు. మామూలు పని చేయట్లేదు. ఈ భీముడు కింద ఏ వస్తువు అయినా ఆగట్లేదు, రప్పలాడిస్తూనే ఉంది. అది ఇరగడమా దుక్కి రావడమా రెండే 2 పాయింట్లు. 4 వీల్ వేసి కొడితే మాత్రం మామూలుగా గుల్ల కావట్లేదు, మాత్రం బ్రహ్మాండంగా. డిస్క్ లో వేసేటప్పుడు ఒకటే ప్రాబ్లం, బండి స్ట్రైట్ గా అయితే పోదు, 1 సైడ్ లాగినట్టుగా అనిపిస్తుంది. ఎట్లా కోస్తుందో చూడండి, ఎట్లా కోసేస్తుందో చూడండి. రప్పలాడే అవతల పడేస్తుంది. దుక్కి కూడా పరుపు వచ్చినట్టుగా వస్తుంది చూడండి. ఇక్కడ పదును గమనించారా, ఒక్కొక్క దగ్గర పదును ఉంది, ఒక్కొక్క దగ్గర పదును లేదు. దుబ్బ కూడా లేవట్లేదు దుక్కిలో, మీరు చూశారు కదా. ఇట్లా ఈ విధంగా ఉంది. ఈ సీజన్ ఎట్లా ఉందంటే డీజిల్ రేట్లు ఒకవైపు విపరీతంగా పెరిగినాయి. ఇక్కడ వర్షాలు చూస్తేనేమో వర్షాలు లేవు, బండ్లేమో పోటీలు పడి దున్నుతున్నారు. నేను ఎంతగా దున్నుతున్నా అంటే అంతకు 200 తక్కువ చేసి దున్నుతా అని ఇంకొకళ్ళు అంతకు 200 తక్కువ చేసి దున్నుతా అంటారు. ఇక్కడ డీజిల్ రేట్ ఎంత, మెయింటెనెన్స్ ఎంత అనేది కూడా ఎవరూ ఆలోచించట్లేదు. కానీ ఏది ఏమైనా సరే మనం చేసే ప్రతి ఒక్క పనికి, తీసుకునే ప్రతి ఒక్క రూపాయికి న్యాయం ఉండాలి. మనం కష్టపడి 1 రూపాయి అదనంగా అడిగినా మళ్ళీ మన బండినే పిలిచే విధంగా వర్క్ చేయాలి. ఏదో వచ్చామా దులుపుకొని పోయామా, తక్కువ రేటుకు దున్ని పైపైన గీక్కొని పోయామా అన్నది కాకుండా ఎంతైనా వర్క్ మంచిగా చేసి మనం 1 రూపాయి ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లం లేదు. స్వరాజ్ బండితో దమ్ములు కానీ, ఇట్లా ప్లవ్లు కానీ, నాగళ్ళు కానీ ఈ తోపు బండి అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే మేము దాదాపుగా ఈ బండి తీసుకొని 2 ఇయర్స్ అయితే కావస్తూనే ఉంది. ఈ 2 ఇయర్స్ లో కూడా బండి ఏ వర్క్కి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఇది మామూలు బండి, ఈ బండి వల్ల ఏం ప్రయోజనం లేదు అన్న పేరైతే ఎక్కడ రాలేదు. వామ్మో ఇదేంది మనగాడు బండి ఇంత పెద్దగా ఉంది, ఇట్లా పని చేస్తుంది, ఇట్లా లాగుతుంది అనే వాళ్ళు తప్ప ఇదేం బండి రా, ఎక్కడ తెచ్చినవరా, ఎట్లా ఉందేనా అనే వాళ్ళు తొక్కలు కూడా లేరు. ఎందుకంటే ఏ వర్క్ అయినా సరే గుల్ల చేసి పడేస్తుంది. క్లైమేట్ చూస్తేనేమో మబ్బు పట్టింది. ఈ మబ్బు పట్టి ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లే, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియట్లేదు. పదునున్న కెళ్ళం మంచిగా కురుస్తుంది, పదును లేని కెళ్ళం అసలు వానేలేదు, వచ్చిన కెళ్ళు బ్రహ్మాండంగా కురుస్తుంది, దానికి వెళ్ళాం అసలు వానే లేదు. స్వరాజు రప్పలాడిస్తూనే ఉంది. నడుస్తూనే ఉంది, ఒక్కొక్క గుల్ల అవుతుంది. ఎప్పుడైనా సరే ప్లవ్ వేసేటప్పుడు కానీ, నాగళ్ళు వేసేటప్పుడు కానీ బండ్లకి టైర్లు మంచిగా ఉండాలి. ఒకవేళ టైర్లు లేవు అనుకోండి తిరిగి మనకి మైలేజ్ రాదు. టైర్లు ఉంటేనే దుక్కి కూడా బ్రహ్మాండంగా వస్తుంది.
ఇన్ని రోజులకి సీజన్ తర్వాత మొదటిసారి ఈ టైంలో ఇంటికైతే వచ్చింది. ఇలాంటి సీజన్ లో అసలు సాయంత్రం పొద్దున పోయి సాయంత్రం అయితే ఇంటికైతే వచ్చాయి. అలాంటిది మిట్ట మధ్యాహ్నం వచ్చింది. ఒక చోట దుక్కులు అయితే వస్తున్నాయి, ఒక చోట దుక్కులు అయితే రావట్లేదు. పలుగులు చూడండి ఎట్లా అరిగాయో. మొన్ననే మార్చినాం కదా, చూడండి నున్నగా అరిగాయి, పదును లేక ఇలా నున్నగా అరిగాయి. మొదటిసారి ఈ టైంలో బండి అయితే ఇంటికి రావడం ఇలాంటి సీజన్లో. మేము స్వరాజ్ బండి దగ్గరికి ఎదురెళ్లే లోపల మన స్వరాజ్ బండి అయితే కూడా ఇక్కడైతే వచ్చేసింది. ఈరోజు మన బండ్ల వర్క్లు అయితే ఇవే. టైం వచ్చేసి సుమారుగా 4-4:30 అవుతుంది. 2 బండ్లకి ఈ టైంలో వర్క్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎందుకంటే వచ్చినకెళ్ళైతే దున్నినాం, రానికెళ్ళైతే రావట్లేదు. దున్నయి ఉన్నాయిలే కానీ రావట్లేదు దుక్కి, అందుకే ఇంటికైతే వచ్చేసినాం. ఇప్పుడు వరకు అయితే మొత్తం పని చేస్తూనే ఉంది డిస్క్. మరి లాస్ట్ వరకు ఏం చేస్తుందో చూడాలి. ఇప్పుడు కొంచెం ఈ బొచ్చ ఊగుతున్నట్టు. ఒకసారి ఆపు కాదు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.